భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సభ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సభ కావడంతో బీజేపీ నాయకత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. కార్యకర్తలను భారీగా తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అటు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు రానున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా పటాన్చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఆయన బేగంపేట చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఒక స్పెషల్ చాపర్లో ఈ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం మనం సభలో ఉన్నాము, చూడొచ్చు. ఇక్కడ ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో అధికారులు పూర్తి మొత్తంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ సభకు సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక బలగాల ఆధీనంలోకి రేపు ఉదయం ఈ సభ ప్రాంగణం అంతా కూడా వెళ్ళనుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రధాని ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే కొన్ని స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సభకు రానున్నారు. అయితే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యకర్తలను అదేవిధంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. అయితే ప్రధానంగా ఈ సభలో ఏదైతే అకోలా నాందేడ్ రహదారి ఉందో దాన్ని దేశ జాతికి అంకితం చేయనున్నారు. దాని తర్వాత ఈ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తి వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇక్కడ ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం వరకే ప్రత్యేక బలగాలు ఈ ప్రాంగణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఉన్నాయి. అయితే జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కూడా ఈపాటికి ఏర్పాట్లను సమీక్షించారు. రేపు ప్రధాని మోడీ టూర్ ఉండడంతో రూట్ మ్యాప్ను అదేవిధంగా అన్ని కూడా పరిశీలించారు. బీజేపీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలంటూ కూడా బీజేపీ అగ్రనాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు ఏ మేరకు వస్తారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే మరోవైపు వచ్చేటువంటి వాహనాలకు కావచ్చు, లేదంటే వచ్చేటువంటి భారీ వాహనాలు అంటే 4 వీలర్స్ కానీ లేదంటే భారీ బస్సులు కానీ పార్కింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ పాస్ చేశారు. ఎక్కడెక్కడ ఏ రోడ్ నుంచి వచ్చేటివి అక్కడ నుంచి అక్కడే పార్క్ చేసేలాగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రింగ్ రోడ్ పక్కనే ఉండడంతో రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ అయినటువంటి కార్యకర్తలు ఎక్కడ పార్క్ చేయాలి, ఇటు పటాన్చెరు అదేవిధంగా ఇటు సంగారెడ్డి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి అనేది కూడా ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ సమీపంలో ఉండడంతో హైదరాబాద్ నుంచి భారీగా కార్యకర్తలు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి డ్రోన్లను కూడా నిషేధించారు. అయితే డ్రోన్లు ఇక ఈ రోజు నుంచి రేపటి వరకు, రేపు మోడీ టూర్ అయిపోయే వరకు కూడా డ్రోన్లను ఎలాంటి అనుమతి లేదని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా రేపు మోడీ ఈ సభలో ఏం చెప్పనున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక రేపు ఉదయం 10 గంటలకే మోడీ ఈ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. భారీగా కార్యకర్తలు అయితే తరలించేందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్, శ్రీనివాస్, 6 టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.